సింధు నువ్వు పిల్లలు కలిసుండాలన్నదే నా కోరిక కూడారా. నువ్వు సింధు కలిసిపోతే మీ పిల్లలు కూడా ఎంతో సంతోషపడతారా. ఆ విషయం ఒక్కసారి ఆలోచించరా. నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఒక మంచి కుటుంబాన్ని అందించడానికి ప్రయత్నించు. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా కాలమిటువంటిదో. కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా దాని తీరు ఏమిటో. ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా. చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్న. సంద్రాన్ని పోలింది ఈ జీవితం, తెలిసే తీరాలి ఎదురీదడం. పొరపాటు కాదంట పడిపోవడం, ఉండాలో లేచే గుణం. ఏంటి మరిది గారు ఏదో ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నారో ఏంటో కనుక్కుందాం. మరిది గారు ఏంటి ఏదో ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నారు? నా పిల్లల గురించి వదినా. ఏమైంది మరిది గారు? ఇందాక పిల్లల్ని కలిశాను. అప్పుడు వాళ్ళు ఏమడిగారో తెలుసా వదినా? నాన్న, మనందరం కలిసి ఉందాం, ప్లీజ్ నాన్న, ఒప్పుకో నాన్న అంటూ ఎంతగానో నన్ను బతిమలాడారు. వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేని అసమర్థుల్లా వచ్చేసాను వదినా. పాపం రిషి శశి ఎంత బాధపడుంటారు. అమ్మ కూడా పిల్లల మీద బెంగ పెట్టుకుంది. నేను సింధు పిల్లలు కలిసి ఉండాలనేదే మా నాన్న కోరిక కూడా. ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తున్నాను. దీనంతటికీ నేనే కారణం అనిపిస్తుంది వదిన. అయ్యో అదేంటి మరిది గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నాన్నగా నేను నా పిల్లలకి దూరంగా ఉండలేకపోతున్నాను. పదే పదే నాకు వాళ్లే గుర్తొస్తున్నారు. నేనొక్కడిని సర్దుకుపోతే సమస్యకి పరిష్కారం అవుతుందనిపిస్తుంది. అంటే గతంలో జరిగిన దాన్ని వదిలేసి సింధుని క్షమించి మళ్ళీ నా భార్యగా నేను అంగీకరిస్తే నా పిల్లలకి నాన్న లేకుండా, అక్కడ అలా ఉండకుండా, అప్పుడు సింధుతో పాటు రిషి శశి కూడా మనతోనే ఉంటారు కదా అని. ఏంటి మరిది గారు మీరనేది? అవునొదినా, నేను సింధుని క్షమిస్తే ఇక ప్రాబ్లమే ఉండదు కదా. అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. భార్యగా నాకు సింధు అవసరం లేకపోయినా
తల్లిగా రిషి శశికి సింధు కావాలని నాకు అర్థమైంది వదిన. అంతేకాదు, నాన్నగా నా అవసరం కూడా పిల్లలకి ఎంతో ఉంది. నేనొక్కడిని రాజీ పడితే నా పిల్లల జీవితాలు బాగుంటాయి కదా వదినా. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పారా? లేదు వదినా. అమ్మకి చెప్తే ఏమంటుందో, ఏం గొడవ చేస్తుందో అని భయంగా ఉంది. మీరే అమ్మని ఎలాగోలా కన్విన్స్ చేయాలి వదినా. ప్లీజ్ వదినా, ప్లీజ్. ఇప్పుడు నేను కాదంటే యష్ దృష్టిలో చెడ్డతన్నవుతాను. అందరి దృష్టిలో నేను మంచితనంలాగే ఉండాలి. చెప్పండి వదినా. మంచి ఆలోచన చేశారు మరిది గారు. మీరలా చేస్తే పిల్లలకి అమ్మా నాన్నలతో పాటు తాతయ్య, నానమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ ఉంటారు. అప్పుడు మనం అందరము కలిసి ఒకే కుటుంబంలా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఆ సింధు దీనికి ఒప్పుకుంటుందా? సింధు ఎప్పుడూ అదే కోరుకుంటుంది. నాకు తెలుసు వదినా. సరే అయితే మీ ఆలోచన ప్రకారమే చేద్దాం. మనందరం కలిసి అత్తయ్య గారిని ఒప్పిద్దాం. ఆ విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. ఇంక మీరు దేని గురించి ఆలోచించకండి. ఇలా బాధగా అస్సలుండకండి. సరేనా? థ్యాంక్స్ వదినా. ఈ విషయం మీకు చెప్పిన తర్వాత నా మనసులో భారం కాస్త తగ్గింది. వస్తాను వదినా. యష్ మనసులో పుట్టిన ఈ ఆలోచన మామూలుది కాదు. ఈ ఇంట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సింధు ఈ ఇంట్లో కాలు పెడితే ఇక నా ఆటలు సాగవు. నన్ను ఈ ఇంట్లోనే లేకుండా చేస్తోంది. సింధు 2 రోజులు ఆఫీస్కి వస్తేనే భూకంపం వచ్చినట్టుగా ఉంది. అలాంటిది ఏకంగా ఈ ఇంటికి వస్తే ఇంకేముంది, ప్రతిరోజు సునామీనే. ఏదో ఒకటి చేసి యష్ ఆలోచన ఆవిరిగా మార్చాలి. ఆ ల్యాండ్ మనకు వస్తుందని మా వదిన నమ్మకంగా చెప్తుంది కదా. లేదు యష్, ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నీ మంచికే. నువ్వెవరు నా మంచి గురించి చెప్పడానికి? మీ నాన్న గురించి మనం ఆలోచించడం, తాపత్రయపడ్డం తప్ప ఆయనకి మాత్రం మన గురించి ఆలోచనే ఉండదు. సింధు, ఏంటి ఆలోచిస్తున్నావు? నేనెంత చెప్పినా వినకుండా యష్ వాళ్ళ వదిన్ని గుడ్డిగా నమ్ముతూ మోసపోతున్నాడక్క. ఆ ఇరిటేషన్లో ఈవినింగ్ పిల్లల మీద అరిచేశాను. పాపం రిషి శశి ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో అదే ఆలోచిస్తున్నాను. ఏదో చిరాకులో అలా అరిచేసేవే కానీ పిల్లల మీద కోపంతో కాదుగా. నీ అమ్మ మనసుని నీ కొడుకు కూతురు అర్థం చేసుకుంటారులే, దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. లేదక్కా, పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఇమ్మీడియట్గా సారీ చెప్పాలి.
లేదంటే నా మనసు కుదుట పడేలా లేదు. రిషి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు శశి, మన బర్త్డే వస్తుంది కదా. అందరు పిల్లల్లా మనం కూడా అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్యలతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలి అనుకుంటే ఇలా అయ్యిందేంటా అని ఆలోచిస్తున్నాను. నేను అదే ఆలోచిస్తున్నాను రిషి. అమ్మ నాన్న సాయంత్రం గొడవ పడ్డారు కదా, ఇంకా నాన్న మన బర్త్డేకి రారు. నాన్న రాకపోతే నానమ్మ తాతయ్య కూడా రారు. ఎలా అని ఆలోచిస్తున్నాను. గట్టిగా మాట్లాడకు శశి, అమ్మ మన మాటలు వింటే ఫీల్ అవుతుంది. పెద్దవాళ్ళు గొడవ పడితే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? నిజమే రిషి, పాపం అమ్మ కూడా మనందరం కలిసి ఉండాలని ట్రై చేస్తుంది. కానీ నాన్నకి అది అర్థం కావడం లేదు. ఎప్పటికైనా మనం అందరం కలిసే ఉంటామని నాకు నమ్మకం ఉంది శశి. ఆ రోజు త్వరగా వస్తే బాగుండు అసలు. పిల్లలు, సారీ రిషి, సారీ శశి. మాకెందుకమ్మా సారీ చెప్తున్నావు? ఈవినింగ్ పొరపాటున మీ మీద అరిచేశాను కదా, అందుకే. ఆహా, పర్లేదమ్మా, దానికి మేమేమీ ఫీల్ అవ్వడం లేదు. నా మీద మీకు నేను అరిచాననే కోపం లేదా? అస్సలు అలాంటిదేమీ లేదమ్మా. మ్మ్. సరే చెప్పండి, మీ బర్త్డేకి మీకేం కావాలి? ఎవరెవరిని పిలవాలి? నీకేది నచ్చితే అది కొనమ్మా. నువ్వు ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళనే పిలు. కాకపోతే అమ్మా, అది శశి, రిషి, శశిని చెప్పనివ్వు. నువ్వు చెప్పమ్మా. అందరితో కలిసి బర్త్డే చేసుకుంటేనే కదమ్మా బాగుండేది. మీకేం కావాలో ఎవరు రావాలో నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను. ఇప్పటికే లేట్ అయింది, ఇంక మీరు పడుకోండి. మీ బర్త్డేకి మీ నాన్నని తప్పకుండా తీసుకొస్తాను. పడుకోండి. పడుకోండి. పిల్లలకి వాళ్ళ నాన్న, నానమ్మ, తాతయ్య రావాలనుంది. నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళొస్తారా? ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్నా. పిల్లలు సింధుతో నాతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. నాన్నగా రిషి, శశికి నేను దూరంగా ఉంటే వాళ్ళని నేనే బాధ పెట్టిన వాడిని అవుతాను. పిల్లల కోసం సింధుని కూడా ఇంటికి తీసుకొద్దామంటే
అమ్మ యాక్సెప్ట్ చేయదు. అమ్మ ఒప్పుకోదని పిల్లల్ని సింధుకే వదిలేస్తే నాన్నగా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ సంతోషం పట్టించుకొని వాడిని అవుతాను. ఏం చేయాలి, ఎలా చెయ్యాలి? యష్, ఏంటి? రాత్రి పిల్లల ముందు నీ గురించి నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. నిన్ను ఏదో అనాలని కాదు నా ఉద్దేశం. యాక్చువల్గా నువ్వు మీ వదిన మరిది గారు, ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు. ప్రెస్ మీట్ని స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు వదినా? మనం స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి పబ్లిక్ అందరికీ తెలియాలి కదా. ఇప్పటికే చాలా లేట్ చేశాం. ఇంకా 1 మినిట్ కూడా మనం వేస్ట్ చేయకూడదు. మన కోసం ప్రెస్ వాళ్ళు వెయిటింగ్ అక్కడ. పదండి. అప్రూవల్స్ ఏమీ తీసుకోకుండా ఇంత అర్జెంటుగా హడావిడిగా మధు ప్రాజెక్ట్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటుందంటే సంథింగ్, దీని వెనక ఏదో ప్లాన్ ఉంది. మరిది గారు, సరే పదొదినా. యష్, ఒక్క నిమిషం. ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ నుంచి అన్ని అప్రూవల్స్ వచ్చాకే ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయడం మంచిది. ఇప్పుడొద్దు, టైం తీసుకుందాం యష్. మంచి పనిని ఎప్పుడూ లేట్ చేయకూడదు. అన్ని అప్రూవల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది మా వదిన చూసుకుంటుంది. ఓకే, వదిన వెళ్దాం పదండి. పదండి. రండి, కూర్చోండి. ఫైల్. ఎంత చెప్పినా యష్ వినడం లేదు. వాళ్ళ వదిన స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో యష్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నా సరే నా మీద కోపంతో చెవికి ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి? అన్నయ్య, మోహన్ అన్నయ్య, నేను సింధుని గుర్తుపట్టారా? అమ్మా సింధు, నువ్వా? బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ కంపెనీ ఏదో కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారంట కదా, ఆ అప్డేట్స్ తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఓహో, అన్నయ్య. ఏంటమ్మా? ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. కొంచెం ఈ బుక్ పెన్ ఇస్తారా? తీసుకోమ్మా. ఇదిగోండి. మీరు కామన్గా అడిగే క్వశ్చన్స్తో పాటు కాస్త నేను రాసిన క్వశ్చన్స్ కూడా అడుగుతారా ప్లీజ్ అన్నయ్య? అలాగేనమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే. వదిన, సింధుని కూడా పిలిచి వచ్చి కూర్చోమనండి.
ఈ ప్రెస్ మీట్లో సింధు అవసరం మరిది గారు. తనకి ఈ ప్రాజెక్టు మీద మంచి ఉద్దేశమే లేదు. ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏదైనా తప్పుగా సమాధానం చెప్తే మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సునంద మేడం ఉంటే ఓకే వదిన, సింధు అవసరం లేదు. మేడం తరపున సింధు వర్క్ చేస్తుంది కాబట్టి ప్రెస్ మీట్లో తనకి ప్లేస్ ఇవ్వకపోతే రేపు మేడం దగ్గర మనకి మాట వస్తుంది. అందుకే చెప్తున్నాను. సరే, మీరే పిలవండి మరిది గారు. హాయ్ సార్. హాయ్. సింధు, వచ్చి నువ్వు కూడా కూర్చో. ఆ, 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 మరిది గారు, మన ప్రాజెక్టు గురించి ప్రెస్ వాళ్ళకి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మీరు డిజైన్ చేసిన ప్రాజెక్ట్, సో నువ్వు చెప్తేనే బాగుంటుంది. సో ప్లీజ్ క్యారీ ఆన్. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి ముందుగా నా ధన్యవాదాలు. ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు సొంతింటి కలని నిజం చేయాలని సదుద్దేశంతోనే సునంద మేడం గారి కంపెనీ, మా మరిది గారి కన్స్ట్రక్షన్ కంపెనీ రెండూ టైఅప్ అయి మేము స్టార్ట్ చేయబోతున్న మొదటి ప్రాజెక్ట్ ఇది. ప్రాఫిట్కి ప్రాధాన్యత ఇవ్వకుండా 10 మందికి జరిగే మేలునే మెయిన్గా చేసుకుని ఈ వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం. 30% అమౌంట్ ముందుగానే చెల్లిస్తే 1 ఇయర్ తర్వాత అప్పటి మార్కెట్ ధరకి ఎంత ఉన్నా సరే దాంట్లో సగం ధరకే ఈ ఫ్లాట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మేం హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఇవాళ రిషి శశి పుట్టినరోజు. మీరందరూ వచ్చి వాళ్ళని దీవించాలి. పిల్లలు మీ అందరికీ కొత్త బట్టలు తీసుకోమన్నారు, అందుకే తీసుకొచ్చాను. తీసుకోండి. ఇటివు. ఆగు చంద్ర, నీ ముష్టి బట్టలో మాకేం అవసరం లేదు అసలు.